ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము సువార్త గురించి మనం ధ్యానించుకుందాం. సువార్త మనం ఎలా ప్రకటించాలి, సువార్తని ఎందుకు ప్రకటించాలి, సువార్త ప్రకటించడం వల్ల మనకేమి లాభము అనేటటువంటి అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందు వీడియోలో మనం సువార్త ఎలా ప్రకటించాలి అనే దాని మీద మనం ధ్యానించుకుందాం. ఈరోజు చూసినట్టయితే మనము సువార్తని ఎలా ప్రకటించాలి అన్నప్పుడు, నిజమైన దేవుడు, నిజమైన సృష్టికర్త, సర్వ సృష్టికి యజమానుడు ఒకడున్నాడు. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు 2025 సంవత్సరాల ముందు పరలోక రాజ్యం నుండి భూమికి మనిషి రూపిగా జన్మించి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించి శిలువ మరణించి తిరిగి 3వ దినమున సజీవుడై లేచి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళి మళ్ళీ 2వ రాకడలో తిరిగి వస్తాడు. దీనితో పాటు ఆయన మనకి ప్రేమ చూపించాడు, దయ చూపించాడు, జాలి చూపించాడు, కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు. ఈ విషయాలన్నిటినీ మనము తెలియజేయలేని సువార్త అంటారు. చెడు మార్గం నుండి మంచి మార్గానికి నడిపించడాన్ని సువార్త అంటారు. ఈ సువార్తని మనం ఎలా ప్రకటించాలి అన్నప్పుడు, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 మధ్యన మనం ధ్యానించుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మనకి ఏ సంగతులు మనకి మనిషి రూపంలో ఉన్నప్పుడు మనకి ఏ సంగతుల గురించి మనకి తెలియజేశాడు, ఆ అన్ని అంశాలన్నింటినీ మనము సర్వ సృష్టికి మనం ప్రకటించాలి. ఇది మనం బైబిల్లో మనం చూసినట్లయితే చాలా అంశాలు వీటన్నిటి బైబిల్లో ఉంది. ఇంకోటి, మనం ఎందుకు ప్రకటించాలి అన్నప్పుడు ఉపమానంగా దేవుడు బైబిల్లో ఒక వాక్యాన్ని మనకు చెప్పుండాడు అనమాట. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 37-38 వచనం మనం ధ్యానించుకుందాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకున్నని తన శిష్యులతో చెప్పాను. ఇది ఉపమానంగా చెప్తున్నాడు. పంట విస్తారంగా ఉన్నది కానీ దాన్ని కోయేవారు కొద్దిగానే ఉన్నారు. ఈ ప్రపంచంలో జనాభా చూస్తే ఎన్నో కోట్ల మంది ఉన్నారు, కానీ నిజమైన దేవుని గురించి ప్రకటించడానికి శిష్యులు తక్కువగా ఉన్నారు. అది ఉపమానంగా అంటున్నారు దేవుడు. కాబట్టి ఆ కోయి వారిలో నేను ఒకడు భాగస్వామ్యం అవుతాను. మీరు ఎవరిని దేవుడు ప్రేరేపిస్తాడో మీరు కూడా పంట కోయేవారుగా మీరు భాగ్యస్వాములు అవ్వండి. ఇదే దేవుడు అంటున్నాడు. చెడు మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మంచి మార్గానికి రప్పించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మరి మనము ఈ సువార్తని ప్రకటిస్తున్నప్పుడు అనేక చోట్ల మనం చూస్తున్నాం. సువార్తని ప్రకటిస్తున్నప్పుడు అనేక చోట్ల తిడుతున్నారు, ద్వేషిస్తున్నారు, కొడుతున్నారు, చాలా చోట్ల చంపేస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. ఇవంతా కూడా
సాతాను చేసేటటువంటి కుట్ర. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు దేవుడు వారి మీద కనికరించి వారు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ సువార్తని ప్రకటించడం వల్ల మనకేమి లాభము అన్నప్పుడు దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం మనం ధ్యానించుకున్నాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుతారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుతారు. ఇది ఇక్కడ దేవుడు చెప్తా మాట అన్నమాట. చెడు మార్గంలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మంచి మార్గానికి మనం రప్పించి దేవుని కుమార్తె కుమారులుగా మనం ఎంచబడి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి చేరవచ్చారు. ఇలాగా ఎవరైతే చేస్తున్నారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు అనేసి మనం బైబిల్లో చూస్తున్నాం. ఇదే మనకి లాభం. అంటే దేవుని యొక్క పని చేసిన వారు అవుతాము. ఆయన సువార్త ప్రకటించమన్నారు కాబట్టి సువార్త ప్రకటించినట్లు అవుతాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఎంచబడతాం. దీనికి పరలోక ప్రతిఫలాన్ని మనం ఎదురు చూస్తామనేసి అనుకుంటున్నాం. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. ఇదే కదా మనకి లాభం. ఈ లాభాన్ని అనుసరించి మనం సువార్తని ప్రకటించాలి. అంతేగాని మనం దేనికో ఆశపడి సువార్తను ప్రకటించకూడదు. అంటే ఒక మంచి పేరు కోసము కానీ, లేదు ఒక రెస్పెక్ట్ కోసమే కానీ, లేదు సువార్త ప్రకటిస్తుండగా ఏదో కొద్దిగా ధనాన్ని మనం సేకరించి దాని మీద మన జీవితాన్ని గడిపేయచ్చు అనే కానీ ఆ ఉద్దేశంతో మన సువార్తను చేయకూడదు. సువార్త అనేది మన దేన్ని ఆశించి చేయకూడదు. నాతో పాటు నా తోటి వారందరూ పరలోక రాజ్యంలో రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం, నా కోరిక.